బీఆర్ఎస్ పార్టీకి మా బాబుగారి పేరు చెప్పుకోకపోతే నూకలేవు. బీఆర్ఎస్ పార్టీకి వేరే దిక్కెవరు లేరు, మా బాబు సారే దిక్కు. అందుకే ఎప్పుడు మా బాబు సార్ పేరు చెప్పుకొని భజన భజన చేసినట్టే చేస్తుంటారు ఈ బీఆర్ఎస్ లీడర్లు. కేసీఆర్ అయితేనేమి, కేటీఆర్ అయితేనేమి, కవిత అయితేనేమి, అల్లుడు హరీష్ అయితేనేమి, ఏమైనా మా బాబు గారి మీద ఆడిపోసుకున్నాడు తప్ప వీళ్ళకేమన్నా అభివృద్ధి గురించి తెలుసా అని చెప్పి గట్టిగానే గరానికి అత్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. మరి ఉన్నట్టుండి మరి జగనన్నతో పోటీ పడాల్సినటువంటి తెలుగు తమ్ముళ్ళు ఇటు బీఆర్ఎస్ వైపు ఎందుకు గరానికి అత్తున్నారో, ఏ ముచ్చట్లల్లో పంచాయతీ వీళ్ళకు పురాకర్చుకుందాం పాండ్రి. ఇప్పుడు చెప్పుకోబోయేది మనం జబర్దస్త్, బంబాడు, ధమాకాస్ వంటి దుమ్ము దులిపే ఆర్తనేనయ్యా. ఎందుకనంటే రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు సారు, జగన్ సారు ఇద్దరు ఆంధ్రాకు పోయిళ్ళు. అక్కడనే మల్ల యుద్ధాలు పడుకుంటా రాజకీయ ప్రత్యర్థులుగా మారి ఎవరి పార్టీలు చూసుకుంటా రాజకీయాలు గట్టిగానే చేసుకుంటున్నారు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం నేటికి చంద్రబాబు నాయుడిని తిట్టకుండా వదిలిపెడతలేరయ్యా. ఏ మాట ఏ సందర్భం వచ్చినా సుతం కేసీఆర్ సార్ అయితే మొట్టమొదలు చంద్రాల సార్కు కౌంటర్ ఇయ్యనీకనే తయారుగుంటాడు, కామెడీ చెయ్యనీకనే రెడీగా ఉంటాడు. ఇక ఆయన చంద్రాల సారు కృష్ణా గోదావరి నీళ్లు ఎత్తుకపోతుంటే మేమే అడ్డం పడి తెలంగాణకు అన్యాయం కాకుండా కాపాడుతున్నామని చెప్పి బీఆర్ఎస్ నేతలు గట్టిగానే చెప్పుకుంటుంటారు ఎప్పుడు. ఇక మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాటలే ఇందుకు నిదర్శనమని గట్టిగానే చెప్తున్నారయ్యా చాలా మంది. ఈ జగదీష్ రెడ్డి సార్ మాట్లాడిన మాటలు ఇన్నోళ్ళు. ఎందుకంటే ఆయన మీడియాతో మాట్లాడుకుంటా కృష్ణా జలాలల్లో 74% నీళ్లు ఏపీ వాడుతున్నదని చెప్పి కేఆర్ఎంబి ధృవీకరణ చేసిందని, రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ వాటా నీళ్లను కూడా వాడుకోలేక చంద్రబాబు నాయుడు వాడుకుంటుంటే చేతులు ముడుచుకొని చూస్తున్నారని, ఆంధ్ర జలదోపిడి మీద కాంగ్రెస్ మంత్రులు ఎవరు మాట్లాడతలేరని చెప్పి అందరూ చంద్రబాబు నాయుడు బూట్లు నాకుతున్నారని, అదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 38% మీదకెంచే వాడుకున్నామని, రైతులకు కాంగ్రెస్ సర్కారు నష్టం కలిగితే మాత్రం సూత్తా ఊకునేది లేదని, నీళ్ల కోసం మళ్ళొక పారి ఉద్యమం చేస్తామని చెప్పుకుంటూ వచ్చిండు గట్టిగానే. అయితే తెలంగాణ సర్కారు కృష్ణా జలాలను వాడుకోలేక దిగువన ఆంధ్రాకు నీళ్లను ఇడిచిపెడుతున్నదని చెప్పి, ఆ నీటిని ఆంధ్ర వాడుకుంటున్నదని చెప్పి ఆయన మాటలల్లా క్లియర్ కట్ గా మనకు అర్థమవుతున్నది. కాకపోతే చంద్రబాబు నాయుడు సారు తెలంగాణ రాష్ట్రంలో రహస్యంగా ప్రవేశన చేసి అక్కడి నల్ల నుంచి నీళ్లను దొంగిలించుకుంటా పోతున్నట్టుగా మాట్లాడు చాలా హాస్యాస్పదంగా ఉన్నదని చెప్పి గట్టిగానే రిటర్న్ కౌంటర్లు పడుతున్నాయి వీళ్ళకు. ఇక బీఆర్ఎస్ పార్టీ మనగడకు తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగం చేసుకుంటే ఆంధ్రాలో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆ పార్టీ మనగడ కోసం నిత్యం ఏపీ సీఎం చంద్రాల సార్ను గనక తెలంగాణ ప్రజలు దృష్టిలో దోషిగా నిలబెట్టాలనుకుంటే మాత్రం చాలా పెద్ద తప్పు అవుతుంది. ఎందుకంటే కేసీఆర్ ఏం చేసిండు అనేది పురాగా ముచ్చట పక్కన పెడితే తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణకు చంద్రాల సారు ఎంత మేలు చేసిండో ప్రత్యేకంగా మీరు నేను చెప్తే కాదు పబ్లిక్ అడిగినా చెప్తారు. కళ్ళు మూసుకొని నిద్రలో తట్టి లేపినా కూడా చంద్రాల సార్ గురించి కరెక్ట్ మాట మాట్లాడతారు. ఒకసారి చెక్ చేసుకుంటారని కూడా గట్టిగానే కౌంటర్ల మీద కౌంటర్లు ఎత్తున్నారు తెలుగు తమ్ముళ్ళు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలతో సహా ఇంకే ఇతర పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని రాజకీయాలు చెయ్య ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇట్లా ఎత్తుంటది. చంద్రబాబు నాయుడు పేరు చెప్పకుండా వాళ్ళ సొంత పార్టీ బలంతోనే తెలంగాణలో ఏమాత్రం నూకలు లేవు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ నెగ్గుకుంటూ వస్తుందంటే చంద్రబాబు నాయుడు సార్ పేరు చెప్పకుండా మాత్రం వాళ్ళ సొంత పార్టీల బలం తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ నెగ్గు కాచుడు కష్టమే. అందుకోసానికనే చంద్రాల సార్ మీద లేనిపోని మాటలు చెప్పి పబ్బం గడుపుకొని రాజకీయంగా లబ్ధి పొందుదామని చెప్పి ఈ బీఆర్ఎస్ లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు, పగటి కలలు గాంటున్నారు. కేసీఆర్ కేటీఆర్ కలవకుంటా కవితలు గొప్పలు ఎన్ని చెప్పుకున్నా కూడా అంత పబ్లిక్ ఎరికైనా ముచ్చట్నే, అన్ని గాలి మాటలు తుస్సు ముచ్చట్లని. కానీ రాష్ట్ర విభజన అయిన 11 ఏళ్ల తర్వాత కూడా నేటికి బీఆర్ఎస్ పార్టీ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని రాజకీయాలు చేయాల్సి రావడం ఆ పార్టీ దౌర్భాగ్యమని కూడా అనుకుంటా వచ్చిండ్రయ్యా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన సర్కార్ని కాంగ్రెస్ పార్టీని విమర్శన చేయనికే కూడా బీఆర్ఎస్ పార్టీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సార్ పేరును ఈ విధంగా ఉపయోగం చేసుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు సిగ్గుచేటైన ముచ్చట. చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని ఎన్నేళ్లు కాలం ఎల్లదిస్తారు. తెలంగాణ ఏర్పడి 11 ఏళ్ళు అయిపోయింది కదా. మొన్నట్ల అధికారంలోకి వచ్చిన చంద్రాల సార్ వేగవంతంగా అభివృద్ధి పనులను చేసుకుంటా పోతుంటే మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేసిండ్రయ్యా అని చెప్పి ఎడ్డిచ్చినట్టే మాట్లాడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. అసలు బీఆర్ఎస్ పార్టీకి నూకలే లేవు, మనగడనే లేదు. ఏదేమైనా రేవంత్ రెడ్డి సర్కారును అనాలా, లేకపోతే అటు పక్కన ఆంధ్రాకు పోయి చంద్రాల సార్ అనాలే. వీళ్ళిద్దరిని తిడితే గానీ బీఆర్ఎస్ కు నూకలు లేవని ఎట్లైనా కాలం వెళ్ళదీసి రాబోయే రోజులలో మా జెండానే ఎగురుతుంది, మేమే అధికారంలోకి వస్తని ఊదర కొడుతున్నారు. కానీ అంత సినిమా లేదని చెప్పి కారెడ్డాలు ఆడుకుంటా అటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇటు తెలుగు తమ్ములు కూడా కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారయ్యా. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి సార్ అన్న మాటలు ఏవైతే పెద్ద గాలి దుమారాన్ని రేపుతున్నాయో, రచ్చకు దారితీసినాయో, ఈ ముచ్చట్లల్లో మాత్రం గట్టిగానే పైరెత్తున్నారయ్యా అటు ఇటు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీల లీడర్లు.